ఎస్ మై ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ అండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా 23 సంవత్సరాల అనుభవం కలిగి ఉంది. ఒకటే కాలేజీలో 23 సంవత్సరాల నుంచి ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ అండి. ఇక్కడ ఈకామ్ 365 ద్వారా మనకు హైడ్రోజన్ వాటర్ ప్రొవైడ్ చేసేటువంటి హైడ్రోజ్ అయోనైజర్స్ ఉన్నాయి. ఆల్కలైన్ విత్ హైడ్రోజన్ వాటర్ ఇస్తున్నది. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. హైడ్రోజ్ ఎనర్జైజ్ ఎవ్రీ సెల్, ఎలివేట్ ఎవ్రీ మూమెంట్ అండి. సో ఇక్కడ మనం తీసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి వాటర్ యొక్క పిహెచ్ లెవెల్ ఏ అవయవానికి ఎంత కావాలి, ఓవరాల్గా 70% వాటర్ అనేది మన శరీరానికి అవసరం అండి. 70% ఉంటుంది మన శరీరంలో. పిహెచ్ బ్యాలెన్స్ వచ్చేసి 7.35 నుంచి 7.45 వరకు ఉండాలి పిహెచ్ వాల్యూ. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే బ్రెయిన్కి వచ్చేసి మనము 75% వాటర్ అవసరం ఉంటుంది. పిహెచ్ వాల్యూ 7.0 నుంచి 7.74 అండి. లంగ్స్కి వచ్చేసి 83% వాటర్ అవసరం. పిహెచ్ వాల్యూ 7.4 నుంచి 7.7 అండి. మన లివర్కి వచ్చేసి వాటర్ 71% అవసరం. పిహెచ్ వాల్యూ 6.9 నుంచి 7.2 వరకు కావాలి. కిడ్నీస్కి 80% వాటర్ అవసరం ఉంటుంది. పిహెచ్ వాల్యూ 6.8 నుంచి 7.4 అండి. మజిల్స్కి వచ్చేసి వాటర్ 76%, పిహెచ్ వాల్యూ 6.7 నుంచి 7.0 అండి. ఇక మన కంటికి వచ్చేసి 98% అండి. 7.0 నుంచి 7.3 పిహెచ్ వాల్యూ అవసరం. మన గుండెకి వచ్చేసి 79% అండి. పిహెచ్ వాల్యూ 7.0 నుంచి 7.7 అండి. స్టమక్ వచ్చేసి మన పొట్టకి 70% వాటర్ అవసరం. 1.5 నుంచి 3.5 వరకు. ఇంటెస్టైన్స్ మన పేగులకి వచ్చేసి పెద్ద ప్రేగు ఇట్లాంటి వాటికి 75% వాటర్ అవసరం. సో 6.5 పిహెచ్ 7 అండి. బ్లడ్ కండి, రక్తానికి 90% వాటర్ అవసరం. 7.35 నుంచి 7.45 వరకు అండి. ఓవరాల్గా మన బాడీలో 70% నీరు అవసరం ఉంటుందండి. 70% నీరు ఉంటుంది. సో పిహెచ్ వాల్యూ బ్యాలెన్స్ వచ్చేసి 7.35 నుంచి 7.45 అండి. సో ఇక ఆల్కలైన్ వాటర్ గురించి మనం తెలుసుకుందాం. సో హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్, వాట్ ఈజ్ ఇట్? అసలు ఏంటి హైడ్రోజన్ అయోనైజ్డ్ వాటర్ అంటే అండి, ఆల్కలైన్ వాటర్ అంటే అండి? సో ఇది సపరేట్ మనకు వాటర్ నుంచి ఆల్కలైన్ అండ్ యాసిడిక్ స్ట్రీమ్స్ ని సపరేట్ చేస్తుందండి. సో మాలిక్యులర్ హైడ్రోజన్ H2ని ఇస్తుంది. మైక్రో క్లస్టర్స్ వాటర్ని, మనము మందంగా ఉన్న వాటర్ని అలచగా చేస్తుంది, క్లస్టర్స్ గా విడదీస్తుంది. సో న్యూట్రిషన్ మినరల్స్ ని వాటర్లో యాడ్ చేస్తుంది. రెడ్యూస్ ఆక్సిడేషన్ అండి. సో ప్రొడ్యూస్ నెగిటివ్ ఓఆర్పి వాటర్ అండి. సో మనకు ఈ హైడ్రోజ్ వాటర్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, స్ట్రెస్ను తగ్గించడానికి ఈ వాటర్ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇమ్మీడియట్లీ ఎనర్జీని బూస్టప్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మజిల్స్ అండ్ జాయింట్ పెయిన్స్ స్ట్రెంగ్థెన్స్, అంటే బలం, మన కండరాలకి మన జాయింట్స్కి బలం ఇవ్వడానికి ఈ వాటర్ పనిచేస్తుంది. డైజెషన్ సిస్టమ్ అభివృద్ధికి ఇది పనిచేస్తుంది. సో న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ సపోర్ట్ చేస్తుంది. మన బాడీని డిటాక్సిఫికేషన్ చేసి వెయిట్ లాస్ అయ్యేలాగా చేస్తుందండి. అలాగే కంప్లీట్ హైడ్రేషన్కి ఇది సపోర్ట్ చేస్తుంది.
అలాగే ప్రమోట్స్ హెల్తీ స్కిన్ అండి. స్కిన్ మనకు తాజాగా ఉండడానికి పనిచేస్తుంది. ఇంకా యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ అంటే మనకు 20 సంవత్సరాల పిల్లలు కూడా 60 సంవత్సరాల కనబడుతుంది. కానీ ఈ వాటర్ తీసుకోవడం వల్ల 60 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా 20 ఏజ్ లాగా కనబడతారండి. సో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్త ప్రసరణ బాగా జరగడానికి, మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండడానికి, అలాగే మెటబాలిజం అభివృద్ధి చెందడానికి, సో ఈ నీళ్ళలో అద్భుతమైన మినరల్స్ అనేవి మనకు దొరుకుతాయి. సో హీలింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. సో సెల్యులర్ కమ్యూనికేషన్ కోసం. సో మరి టెక్నాలజీ గురించి తీసుకున్నట్లయితే జపనీస్ టెక్నాలజీ అండి. ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ ఉంటుంది. ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి ఇందులో. సో స్పెషలైజ్డ్ అయాన్ సెలెక్టివ్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. ఇకపోతే మనకు టైప్స్ ఆఫ్ వాటర్స్ అండి. హైడ్రోస్ వాటర్, ఫిల్టర్డ్ ట్యాప్ వాటర్, బాటిల్డ్ వాటర్, ఆల్కలైన్ వాటర్, ట్యాప్ వాటర్, ఆర్ఓ వాటర్, ఇలా రకరకాల వాటర్స్ అనేవి ఉన్నాయి. సో హైడ్రోస్ రిచ్ అయోనైజ్డ్ ఆల్కలైన్ హైడ్రోస్ వాటర్ ఏం కలిగి ఉంటుందంటే అద్భుతమైన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. నెగిటివ్ ఓఆర్పి లెవెల్స్, అలాగే మనకు ఫ్రీ రాడికల్స్ డ్యామేజింగ్ యువర్ బాడీని ప్రొటెక్ట్ చేస్తుందండి. మన రాడికల్స్ ఏవైతే చంపుతూ ఉంటాయో వాటిని బారిని కాపాడుతుంది. సో ఇంకా మన శరీరంలో పిహెచ్ వాల్యూస్ బ్యాలెన్సింగ్ చేస్తుందండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ అవయవానికి ఎంతెంత పిహెచ్ వాల్యూ కావాలో ఆ పిహెచ్ వాల్యూ ఆఫ్ వాటర్ ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంకా నీటిని పరిశుభ్రంగా ఉంచుతూ మన బాడీలో ఏ లెవెల్కి ఎంత వాటర్ కావాలో అంత లెవెల్ వాటర్ని ఇస్తుంది. దీంట్లో బటన్ టచ్ చేయడం ద్వారా రకరకాల పిహెచ్ వాటర్స్ ని మనం పొందొచ్చండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాపర్టీస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్, నెగిటివ్ ఓఆర్పిని మనకు, అలాగే మినరల్ రిచ్ ని, మాలిక్యూల్ లెవెల్స్ లో అడ్జస్టబుల్ పిహెచ్ ని మనకు చేస్తుందండి. సో పిహెచ్ వాల్యూ 10 to 11 ఉంటే స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్ గా మనం పరిగణించవచ్చు. దాని ద్వారా 10 నుంచి 11 పిహెచ్ వాల్యూ వాటర్ ద్వారా పెస్టిసైడ్స్ కానీ, సో ఏమైనా మనం తినేటువంటి పదార్థాలు ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే కూరగాయలు ఇవి కానీ చాలా శుద్ధిగా ఉంటాయండి, క్లీన్గా ఉంటాయి. పిహెచ్ 8.5 నుంచి 9.5 కనుక ఉన్నట్లయితే ఆ ఆల్కలైన్ వాటర్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండ్ డైలీ హైడ్రేషన్ పనికొస్తుంది. కుకింగ్ అండ్ బ్రీవింగ్ అంటే వంట చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పిహెచ్ వాల్యూ 8.5 నుంచి 9.5. ఇక వచ్చేసి న్యూట్రల్ వాటర్ అండి. పిహెచ్ వాల్యూ 7 ఉన్నట్లయితే అవి ఫర్ మెడిసిన్ ఇంటేక్, టాబ్లెట్స్ ఇలాంటివి, పిల్లల ఫీడింగ్కి ఇలాంటి వాటికి పిహెచ్ 7 వాల్యూ వాటర్ అనేది పనిచేస్తుంది. తర్వాత పిహెచ్ 4.5 నుంచి 5.5 ఇది అసిడిక్ వాటర్ అండి. స్కిన్ అండ్ హెయిర్ కేర్, సో ఫేస్ వాష్ ఇలాంటి వాటికి టోనింగ్ అండ్ యాస్ట్రిజెంట్ కి ఇవి పనికొస్తుంది. అలాగే స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ అండి 2.5 to 3.5 శానిటైజింగ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్స్, ఇంటి క్లీనింగ్ కోసము ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇకపోతే హైడ్రోస్ వాటర్ ఫర్ ఆప్టిమల్ హెల్త్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డిసీజెస్ దట్ మే బెనిఫిట్ ఫ్రమ్ ఆల్కలైన్ వాటర్. ఎటువంటి వ్యాధి నిరోధక శక్తి మనకు కావాలి అన్న 8.5 పిహెచ్ నుండి 9.5 పిహెచ్ వాల్యూ మనం తీసుకోవాలండి. వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా 1335 సైంటిఫిక్ స్టడీస్ మరియు 600 పైన క్లినికల్ ట్రయల్స్ హైడ్రోజన్ వాటర్ మీద ఎంహెచ్ఐ మాలిక్యులర్ హైడ్రోజన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకు రీసెర్చ్ కూడా చేశారండి. మరి మన దగ్గర వచ్చేసి ఈ త్రీ ప్లాటినం ప్లేట్స్ కలిగినటువంటి బేసిక్ మిషన్,
59,999 మనకు వస్తుందండి. సో దీంట్లో మనకు 3 సెల్ ఎలక్ట్రోడ్స్ 100% ప్లాటినం అండ్ లిథియం కోటెడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. సో ఇది 4 రకాల వాటర్ మనం ప్రొవైడ్ చేస్తుంది. కౌంటర్ టాప్ అండ్ వాల్ మౌంటెడ్ అండి. సో గోడకైతే తొలగించుకోవచ్చు, లేదా మనము టేబుల్ పైన కూడా పెట్టుకోవచ్చు ఈ మిషన్ ని. 4 రకాల వాటర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో పిహెచ్ రేంజెస్ 4.5 నుండి 9.5 వరకు మనకి ఇస్తుంది. అప్ టు 400 MV ORP ఉంటుంది. 1200 పార్ట్స్ పర్ బిలియన్ డిజాల్వ్డ్ హైడ్రోజన్ లెవెల్స్ ఇది మనకి ఇస్తుందండి. సో ఎర్గోనామిక్ సింపుల్ డిజైన్, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది. ఐడియల్ ఫర్ ఏ స్మాల్ ఫ్యామిలీ అండి. సో 3 ప్లాటినం ప్లేట్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు S5 మోడల్ అండి. S5 మోడల్ 1,18,000 అండి. 1,18,000. సో ఇది వచ్చేసి 5 సెల్స్ ఎలక్ట్రోడ్స్ అండి. 100% ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. అలాగే కౌంటర్ మీద, టేబుల్ మీద పెట్టుకోవచ్చు, గోడ కూడా దీన్ని తొలగించుకోవచ్చు అండి. 7 టైప్స్ ఆఫ్ వాటర్స్ ని ఇస్తుంది. పిహెచ్ వాల్యూ 3.5 నుంచి 10.5 వరకు ఇస్తుంది. అప్ టు 700 MV ORP అండి. సో అలాగే 1800 పార్ట్స్ పర్ బిలియన్ డిజాల్వ్ హైడ్రోజన్ లెవెల్స్ ఇస్తుంది. 4.2 ఇంచ్ మల్టీ కలర్ LCD డిస్ప్లే కూడా ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుందండి దీనికి. ఆటో క్లీనింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంటుంది. ABS ప్లాస్టిక్ బాడీ అండి. ఇది ఐడియల్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ అండి. ఇకపోతే P7 మోడల్ అండి. 1,60,000 దీని కాస్ట్. సో 7 సెల్ ఎలక్ట్రోడ్స్ 100% ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయండి. కౌంటర్ టాప్, ఇది కూడా టేబుల్ పైన పెట్టుకోవచ్చు, వాల్ గోడ కూడా తొలగించుకోవచ్చు. 8 రకాల వాటర్స్ ఇది ఇస్తుందండి. సో అలాగే పిహెచ్ రేంజ్ 3.5 నుంచి 10.5 వరకు ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది. అప్ టు 900 MV ORP అండి. తర్వాత అప్ టు 2000 పార్ట్స్ పర్ బిలియన్ PPB డిజాల్వ్ హైడ్రోజన్ లెవెల్స్ ఇస్తుందండి. 7 ఇంచ్ మల్టీ కలర్ LCD డిస్ప్లే ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఆటో క్లీనింగ్ కూడా ఇందులో అవైలబుల్ అండి. అలాగే బూస్టర్ పంప్ ఇంక్లూడ్ చేసి ఉంటుంది. ఎర్గోనమిక్ డిజైన్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది. నెక్స్ట్ U9 మోడల్ అండి. 2,25,000 అండి. 2,25,000. ఇది 9 సెల్స్ ఎలక్ట్రోడ్స్ 100% ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ అండి. సో కౌంటర్ టాప్, టేబుల్ మీద పెట్టుకోవచ్చు. అండర్ సింక్ మోడల్ అండి. ఇది 8 టైప్స్ ఆఫ్ వాటర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో పిహెచ్ రేంజ్ వచ్చేసి 3.5 నుంచి 10.5 వరకు ఇస్తుంది. 1200 MV ORP అండి. అప్ టు 3000 పార్ట్స్ పర్ బిలియన్ డిజాల్వ్ హైడ్రోజన్ లెవెల్స్ ఇస్తుందండి. 9 ఇంచ్ బిగ్ మల్టీ కలర్ LCD మనకు డిస్ప్లే ఉంటుంది. టచ్ డిస్ప్లే, కాంటెంట్స్ త్రో, బ్లూటూత్ టెక్నాలజీ అండి. బ్లూటూత్ టెక్నాలజీ కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఆటో క్లీనింగ్ ఆన్ ఎవ్రీ యూసేజ్ అండి. ఇది మనం యూజ్ చేసిన ప్రతిసారి, ఉపయోగించే ప్రతిసారి ఆటోమేటిక్ గా క్లీన్ చేసుకుంటుంది మిషన్ ని. ఎర్గోనమిక్ డిజైన్ అండి. బూస్టర్ పంప్ ఇంక్లూడ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో ఈ విధంగా మన దగ్గర 4 రకాల మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మోడల్ E3, మోడల్ S5, మోడల్ P7, మోడల్ U9. సో వాటి గురించి ఇక్కడ క్షుణ్ణంగా మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిరండి. వాటి గురించి వారంటీ 1 year, వారంటీ 1 year, వారంటీ 1 year. సో ఇలా మనకు ఈ హైడ్రోజన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే, ఒక గ్లాస్ ఆఫ్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్ హ్యాస్ గివెన్ ఈక్వివాలెంట్ టు యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్స్. సో 64 యాపిల్స్ తింటే ఎలాంటి లాభం చేకూరుతుందో, అలాగే 1 kg బ్లూబెర్రీస్, 38 క్యారెట్లు, 45 బనానాలు, 5 పాలకూర కట్టెలు, 59 కివీ ఫ్రూట్స్, 72 దానిమ్మకాయలు, 3 kgలు బ్రాక్యూకోలి, సో అలాగే 30 గ్లాసెస్ ఆఫ్ గ్రీన్ టీ, 66 నిమ్మకాయలు, 23 ఉసిరికాయలు, 1 గుమ్మడికాయ తింటే ఎంత లాభం మన శరీరం చేకూరుతుందో 1 గ్లాస్ ఆఫ్ హైడ్రోజన్ రిచ్ వాటర్ ద్వారా
అంత లాభం చేకూరుతుందని. సో ఇది మన హైడ్రోజన్ రిచ్ అయనైజ్ ఆల్కలైన్ వాటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు ఈ హైడ్రోజన్ రిచ్ వాటర్ తాగి చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నాం. జై ఈకామ్ 365, జై జై ఈకామ్ 365. మీ గోగుల వెంకటేష్.